హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మాస్ ఫుడ్ బుక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ చేశానన్నమాట. బ్రౌనీ, చాక్లెట్ బ్రౌనీ. చూడండి ఎంత బాగుందో. ఇలా కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేశారే అనుకోండి, బేకరీ నుంచి అస్సలు కొనుక్కొని తినరు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నేను 3-4 టైమ్స్ ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అప్లోడ్ చేస్తున్న వీడియో అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కట్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. యాక్చువల్లీ మా పిల్లలకి చాలా ఇష్టం బ్రౌనీ అంటే. నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడైతే బ్రౌనీ ట్రై చేశానో అప్పటి నుంచి నేను బ్రౌనీకి ఫ్యాన్ అయిపోయాను అనమాట. హ్యావ్ ఎ బైట్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. రెసిపీలోకి వెళ్ళిపోతే నేను స్టవ్ మీద ఒక చిన్న బౌల్లో డబల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ కాంపౌండ్ దాన్ని మంచిగా కరిగించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 180 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నా. మీరు బయట బేకరీలో అడుగుతూ దొరుకుతుంది. సో దీన్ని మంచిగా ఇలా బాయిల్ చేసుకోండి. డార్క్ కాంపౌండ్ కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 120 గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలా మంచిగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 150 గ్రామ్స్ నార్మల్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఇది బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 ఎగ్స్ తీసుకోండి. ఫస్ట్ ఒక ఎగ్ వేసుకొని ఇది బ్లెండ్ చేసుకోండి. ఒకేసారి అన్ని ఎగ్స్ వేసుకోకుండా ఒకటొకటిగా వేసుకోండి. ఎగ్స్ కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ వచ్చేసి 80 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 150 గ్రామ్స్ మైదా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని మొత్తం జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీనికి మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసేసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ దాంట్లో వేసేసుకొని బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకూడదండి. తొందరగా ప్రీహీట్ చేసిన అవెన్లోకైనా కడాయిలోకైనా షిఫ్ట్ చేసుకోండి. అలాగే లాస్ట్లో వాల్నట్స్తోని గార్నిష్ చేసుకోండి. వాల్నట్సే కాదు, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా మైదా వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు. బేకింగ్ టైం వచ్చేసి 180 degrees ఫర్ 40 minutes. అంతే, ఎంతో టేస్టీ సింపుల్గా బ్రౌనీ రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.